హాయ్ ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ యుఏఎన్ పోర్టల్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దీని ప్రకారం ఇక నుంచి మీరు వరుసగా 6 సార్లు మీ లాగిన్ పాస్వర్డ్ ని తప్పుగా ఎంటర్ చేసినట్లయితే మీ అకౌంట్ డైరెక్ట్ గా లాక్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఉమంగ్ అప్లికేషన్ ద్వారా కూడా అప్లై చేసుకోలేరు. ఇది ముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తరహాలో కేవలం 2 లేదా 3 ఛాన్సెస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీకు ఎమర్జెన్సీలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వక ముందే నేను చెప్పే ఈ ప్రాసెస్ లో మీరు మీ పాస్వర్డ్ ని నేడే రీసెట్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. అది ఎలా రీసెట్ చేసుకోవాలో వివరంగా చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో దీనికోసం మొదటగా మీ బ్రౌజర్ లో యుఏఎన్ మెంబర్ పోర్టల్ అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్ పైన మీ 12 అంకెల యుఏఎన్ నంబర్ ని ఎంటర్ చేసి కింద మీకు గుర్తున్న చివరి పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ట్రై చేయండి. ఒకవేళ లాగిన్ అయితే పర్వాలేదు, కానీ యువర్ పాస్వర్డ్ ఈజ్ రాంగ్ అని రిమైనింగ్ ఛాన్సెస్ ఇస్తే ఛాన్స్ తీసుకోకండి, వెంటనే రీసెట్ చేయండి. దీనికోసం ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ లో పైన మీ యుఏఎన్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే కింద మీ పిఎఫ్ అకౌంట్ లో ఉన్న విధంగా మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి. తర్వాత కింద సేమ్ పిఎఫ్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత చివరిగా మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి చివరిగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ అథెంటికేట్ పిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే ముందు మీకు ఎప్పటికీ గుర్తుండే విధంగా మినిమం 8 అంకెల ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏబిసిడి లెటర్స్ అండ్ సింబల్ అండ్ చివరన అంకెలు ఉండేలా చూసుకొని ఇందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతావి స్మాల్ లెటర్స్ లో ఉండేలా చూసుకొని సెట్ చేసుకొని మీకు గుర్తుండే విధంగా మీ ఫోన్ లో ఫోటో తీసి పెట్టుకోండి. తర్వాత కింద వెరిఫై చేయండి. ఇప్పుడు యువర్ పాస్వర్డ్ హాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపించి క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మీరు మీ యుఏఎన్ నంబర్ అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయి చూడండి. ఒకవేళ ఇక్కడ ఓటీపీ అడిగితే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ మీకు గుర్తున్నట్లు. ఇలా ప్రస్తుతం ఈ పాస్వర్డ్ ని ప్రతి 30 రోజులకు ఒకసారి మీ ఓల్డ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.